హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు సండే వ్లాగ్ అనమాట. సో, సండే అంటేనే లేజీ డే, ఫన్ డే అండ్ జాలీ డే అన్నీ కూడా అదే రోజులో వస్తూ ఉంటాయి. కొంచెంగా పొద్దున లేవడం లేట్ అయిపోతే ఇంక అన్ని పనులు లేటే. ఇంక నేనైతే లేచేసరికి 8:30 అయిపోయింది. ఇంక ఫటాఫట పనులన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేస్తున్నాను. సో, ప్రతి వారం లేట్‌గా స్నానం చేసేసి దీపారాధన అవుతుంది అని చెప్పేసి ఇంక సండే రోజు నాకు ఓపిక ఉంటే దీపారాధన చేసుకుంటా, లేకపోతే స్కిప్ చేస్తాను. కానీ ముందైతే ఇల్లు క్లీన్ చేసేద్దాము, వీళ్ళు లేచే లోపల, ఇంట్లో వాళ్ళు లేచే లోపల అని చెప్పేసి ఇంకా ఫటాఫట్ ఇల్లైతే క్లీన్ చేసేస్తున్నాను. సండే రోజు ఇంకా ఇది ఫాదర్స్ డే ఉండే కదా, చాలా ఎమోషనల్ అనిపించింది. చాలాసేపు మా నాన్న ఫోటో చూసుకుంటూ, మా నాన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఏడ్చేసాను అనమాట. నేను ఏడుస్తుంటే నా కూతురు కూడా ఏడవకు మమ్మీ, నువ్వు ఏడుస్తే నేను చూడలేను, నువ్వు ఏడవకు మమ్మీ అని చెప్పేసి అంటుందన్నమాట. ఆడపిల్లలు ఎంత ధైర్యం చెప్తున్నారు కదండి ఈ రోజులలో. ఆడపిల్లలనే కాదు, మన పిల్లలు మనకంటే ఎక్కువ మెచ్యూర్‌గా ఆలోచిస్తున్నారు. మనకి ధైర్యాన్ని ఎక్కువ ఇస్తున్నారు. ప్రతి విషయంలో ఎక్కువ మనం థింక్ చేస్తుంటే, అంత థింక్ చేయకు మమ్మీ, అంత అవసరం ఏం లేదు, నేనున్నానుగా చూసుకుంటానని చెప్పి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారనమాట. సో, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో, మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయన్నమాట. సో, మనం చిన్నప్పుడు ఎంత అమాయకంగా ఉండే అంటే 18, 19 జనరేషన్ కిడ్స్ గురించి చెప్తున్నాను నేను. నేనైతే చాలా అమాయకంగా ఉండేదాన్ని. మా ఇద్దరు సిబ్లింగ్స్‌లో కూడా నాకు ధైర్యం తక్కువగా ఉండేది. అమాయకంగా ఉండేదాన్ని అని చెప్పేసి మా నాన్న నన్ను ఎట్లా బతుకుతదో, ఎట్లా ఉంటదో అని చెప్పేసి బాగా బాధపడేవాళ్ళు. సో, అది నాకు బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఎలాగో ఫాదర్స్ డే సండే కాబట్టి ఆల్రెడీ నిన్నటి సాటర్డే వ్లాగ్‌లో, సో, నిన్న సండే పోస్ట్ చేసిన దాంట్లో ఫాదర్స్ డే మా నాన్నకి నాకున్న ఎమోషన్ ఎలా ఉంటుందో, బాండింగ్ ఎలా ఉంటుందో షేర్ చేశాను. సో, ఇది టు బి కంటిన్యూ కాబట్టి సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను కాబట్టి, సండే రోజు ఫాదర్స్ డే కాబట్టి ఒక చిన్న షార్ట్ ఫిలిం బేస్డ్ సంబంధించిన స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, అదేంటంటే చాలా రోజుల క్రితము, ఇది చాలామంది చూసే ఉంటారు. ఎన్నో మిలియన్స్ సాధించిన షార్ట్ ఫిలిం అనమాట. నాకది బాగా నచ్చింది. ఇది హిందీ షార్ట్ ఫిలిం అనుకుంటా. సో, అదెందుకో ఆ స్టోరీ నాకు ఇంకా ఫాదర్స్ డే కాబట్టి అదే స్టోరీ ఈరోజు ఇల్లు క్లీన్ చేస్తూ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. సో, ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ మమ్మీ బయటికెళ్తారు, ఊరికెళ్తారు. సో, అంటే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆ స్టోరీ, ఆ షార్ట్ ఫిలిం స్టోరీ పేరేంటిదో. సో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్ నాకు గుర్తుంటే నేను చెప్తాను, లేకపోతే స్కిప్ చేస్తాను. కానీ స్టోరీ మాత్రం నా మనసుకు హత్తుకుంది. ఒక ఫాదర్, డాటర్‌కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందనేది ఆ షార్ట్ ఫిలింలో చాలా బాగా చెప్పారు. అండ్ అది ప్రైజ్డ్ మూవీ అనమాట. ప్రైజ్డ్ అంటే దానికి మంచి ప్రైజ్ అంటే అంటే ఉంటాయి గదండీ! ఫిలిమ్స్ కూడా, షార్ట్ ఫిలిమ్స్ కూడా మంచిగా సాధించిన ఫిలిమ్స్ అదనమాట. సో, ఇంకా మన విషయాలకొచ్చినట్లయితే, సో, ఫాదర్ అండ్ డాటర్ మాత్రమే ఇంట్లో ఉంటారు. మదర్ ఉండరు, ఊరికెళ్తారు. సో, ఇంకా అమ్మాయికేమవుతుందంటే, ఇంకా సర్టెన్ ఏజ్‌కి ఇంకా మెచ్యూర్డ్ అయితారు గదా ఆడపిల్లలు, ఇంకా మెచ్యూర్డ్ అవుతారనమాట. లేదు, నాకు కొంచెం కొంచెం గుర్తొస్తుంది. గుర్తున్నది షేర్ చేస్తున్నాను. ఫాదర్ అండ్ డాటర్ ఊరికెళ్తారో, మరి ఇంట్లోనే ఉంటారో తెలీదు. కాకపోతే ఇద్దరే ఉంటారు. సో, డాటర్‌కి ఏమైతది, మెచ్యూర్డ్ అయ్యేసి పీరియడ్స్ వస్తాయన్నమాట తనకి. సో, తను ఎవరితో షేర్ చేసుకోవాలి ఫస్ట్ ఆ విషయం? ఖచ్చితంగా కన్న తల్లితోనే షేర్ చేసుకుంటారు. సో, ఆ టైంలో మదర్ ఎవరైనా బయటికెళ్తే, సిస్టర్స్ ఉన్నా, పెద్దవాళ్ళు ఉంటే, అంటే అది అందులోనూ అమ్మమ్మనో, నానమ్మనో, అత్తలో, ఎవరో పిన్నులు ఎవరుంటే వాళ్ళతో షేర్ చేసుకుంటారు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మదర్‌కే ఇస్తారు. నెక్స్ట్ తర్వాత ఫాదర్‌కి ఇస్తారు. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనేం చేస్తుందంటే బాధపడుతూ ఉంటుంది. వాష్‌రూమ్‌కెళ్ళేసి వచ్చేసి నేను ఈ విషయం నేను ఎలా షేర్ చేసుకోవాలి మా ఫాదర్‌తోని అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఫాదర్ కనిపెట్టి, "ఏమైంది నాన్న" అని చెప్పేసి అడిగితే సో అండ్ సో అని చెప్పి చెప్తుంటాను. చెప్పిన తర్వాత, "ఇంత దానికి ఎందుకింత బాధపడుతున్నావు" అని చెప్పి ఇంక తర్వాత కావాల్సిన కార్యక్రమం గురించి ఫాదర్ అవన్నీ బై చేసి కొని తనకిస్తారనమాట. సో, అదే ఆ షార్ట్ ఫిలిం అనమాట. పియర్స్ అనుకుంటా. ఫస్ట్ పియర్సో ఏదో ఉంటుంది షార్ట్ ఫిలిము. ఇది ఎందుకు ఈ స్టోరీ షేర్ చేసుకోవాలనిపించిందంటే, ఒక డ్యాడీకి, డాటర్‌కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకో పర్సన్ వెళ్ళినా గూడా వాళ్ళకి ఊరుకోబుద్ధి కాదు. అలా ఉంటుంది. సో, తన మదర్ దగ్గరలో లేకపోయినా ఫాదర్ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు. మదర్ వచ్చిన తర్వాత తను గూడా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. సో, అది బాగా అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పిన దానికంటే గూడా కళ్ళకి కట్టినట్టు వాళ్ళు చూపించే విధానం గానీ, అండ్ స్క్రీన్ ప్లే గానీ చాలా బావుంటుందనమాట ఆ షార్ట్ ఫిలింకి.
సో ఇది రోజు ఫాదర్స్ డే కాబట్టి అంటే సండే ఫాదర్స్ డే కాబట్టి నాకు మా నాన్నతో కూడా అంత రిలేషన్ అంత బాండింగ్ ఉండేది. సో నాకేం కావాలో మా నాన్న నా మొహం చూసి చిటికలో అని చెప్పేవారు. నేను బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా అని చెప్పేవారు. కాబట్టి ప్రతి డాటర్ అంటే కొడుకులకి తల్లితో ఎక్కువ ఎమోషన్ టచ్ అనేది ఉంటుంది. బిడ్డలకి తండ్రితో ఎక్కువ ఎఫెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది కదా. సో మా నాన్న కూడా నాకు మా నాన్న నా మొహం చూసి టక్కున అన్నీ చెప్పేవాళ్ళు. అంత కెపాసిటీ ఆయనకు ఉండేది. సో ఎందుకో నాకు ఈ షార్ట్ ఫిలిం ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పిన షార్ట్ ఫిలిం ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. కానీ షార్ట్ ఫిలిం చాలా బాగుంటుందన్నమాట. సో ఆ తర్వాత నా పనులన్నీ అయిపోయి నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను. ఇది సింపుల్గా పూలేం పెట్టలేదు, సింపుల్గా దీపారాధన చేసుకుని హారతి ఇచ్చేసుకున్నాను అనమాట. సో అన్ని పనులు అయిపోయినాకనే కిచెన్లోకి వెళ్ళేసి పాలు పెట్టేసి చాయ్ పెట్టేశాను అనమాట. సో ఫైనల్లీ వాషింగ్ మిషన్ ప్రిపేర్ అయితే అయ్యిందనమాట. 15 days తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ రిపేర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసింది. 10,000 ఖర్చు అయింది. ఈ రోజులలో 10,000 పెట్టడం అంటే ఆషామాషి కాదు నా నా దృష్టిలో అయితే. బట్ ఇంకా తప్పట్లేదు. బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, లెగ్స్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇంకా చేపించేసుకున్నాం. మళ్ళీ కొత్తది కొనాలంటే 30+ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా 20 పెట్టడం కంటే 10,000తో రిపేర్ చేయించుకొని ప్రజెంట్ ఎంతకాలం నడుస్తుంది అంతకాలం నడుస్తుంది. ఎందుకు నడవదు కానీ ఎక్కువ బట్టలు వేయడం వల్ల లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల అలా అయిపోయినట్టుంది అనిపించింది. సో పాలైతే పెట్టేసాను. నైట్ చేసిన చపాతీలు మిగిలిపోయాయి బ్రేక్ఫాస్ట్లోకి. అండ్ బాస్మతి రైస్ షుగర్ తెప్పించిన ఉండే సామాన్లు సర్దాలంటే అలానే పెట్టేశాను. సాటర్డే నైట్ తీసుకొచ్చినాయి అలానే పెట్టేశాను అనమాట. సో ఫైనల్లీ మా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఇదేంటో తెలుసు కదా, మిక్స్డ్ డ్రై నట్స్ ఉంటుంది కదా డ్రై ఫ్రూట్ షాప్లో. మస్లియో ఏమంటారు దీని నేమ్తో ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. ఇందులో కొన్ని ఓట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నట్స్ అన్నీ ఉంటాయి. మిక్స్డ్లో ఉంటుంది. అండ్ చక్కగా మంచిగా గిన్నెలో వేసుకొని బుక్ వచ్చి అంత బాగుంటుంది. అండ్ నా చిట్టి తల్లికైతే కెచప్ విత్ చపాతి అండ్ నాకైతే చాయ్ విత్ చపాతి. సో ఇవి బ్రేక్ఫాస్ట్లోకి పెట్టేసుకొని తినేసామన్నమాట. దీంతో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటేనే వాషింగ్ మిషన్ అతను వచ్చేసి ఫిట్ చేస్తున్నారు. మా వారు అంతా ఉండి రిపేర్ చేపిస్తున్నారు అనమాట. సో మేము అలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే నేను నా కూతురు డిస్కస్ చేసుకున్నాం అనమాట. నా కూతురు అయితే వాళ్ళ నాన్న కోసము ఫాదర్స్ డే స్పెషల్గా హ్యాపీ ఫాదర్స్ డే, లవ్ యూ డాడీ అని చెప్పేసి ఒక కొటేషన్తోని గ్రీటింగ్ కార్డ్ చేసింది. ఇప్పుడు పిల్లలు ఎంత మెచ్యూర్గా ఉన్నారంటే మనప్పుడు ఇంతగానో మనం ఏం ఆలోచించలేదు. ఒక కిస్ పెట్టుకొని హగ్ చేసుకుంటేనే అనిపించింది. అండ్ అప్పటి వాళ్ళం ఎక్కువగా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసినట్టు కూడా నాకు ఎంత ఐడియా రావట్లేదు. సో అప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు అంటుంటే మరీ ఏజ్డ్ పర్సన్ అనుకోకండి. నేనైతే 80-90 జనరేషన్ కిడ్ని. సో ఇంకా తను తొందరగా ఒక 5 minutesలో తనకున్న ఆలోచన శక్తి మేరకు ఒక చిన్న కార్డ్ చేసి వాళ్ళ నాన్నకి ఇచ్చింది. ఇంకా నాకున్న ఈ టెక్నాలజీతోని నేనైతే మా వారి కోసం 2 చిన్న కప్ కేక్స్ బుక్ చేశాను అప్పటికప్పుడు. ఇదంతా ఎప్పుడు చేశారు మీరు నాకు తెలియకుండా అని చెప్పి మా వారు రియల్గా సర్ప్రైజ్ అయ్యారనమాట. నాకు తెలియకుండా చిన్న 2 కప్ కేక్స్ చేసుకున్నాము. కేక్ బుక్ చేద్దామంటే అది 500-400+ ఉంది. అంత చేసినా కూడా తినకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది. అండ్ ఈ వీక్లో ఇంకో సెలబ్రేషన్ కూడా ఉంది మా ఇంట్లో. కాబట్టి నేను కేక్ అనేది బుక్ చేయదలుచుకోవాలి. చిన్న కప్ కేక్స్ బుక్ చేసుకుందామని కప్ కేక్స్ బుక్ చేసుకున్నాము. రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ ఒకటి, పైనాపిల్ ఫ్లేవర్ ఒకటి చాలా బాగున్నాయి. ఎగ్లెస్ కప్ కేక్స్ అనమాట. గ్రీటింగ్ కార్డ్స్ కప్ కేక్స్తో మా వారికి చిన్న సర్ప్రైజ్ అనమాట. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పేసి ఇవన్నీ పనులు వేసేసరికి అందుకంటే మధ్యలో కొంచెం సేపు కూర్చున్నాం అలానే బ్రేక్ఫాస్ట్ చేసి. సో ఇంత లోపల టైం అయితే 12 అయిపోయింది. ఇంకా మా వారు చికెన్ తీసుకొచ్చారు. గత 3 weeks నుంచి కీమానే అవుతుందని చెప్పి చికెన్ తెచ్చారనమాట. సో కూరగాయలన్నీ కట్ చేశాను. సో టైం ఎంతైనా కూడా మస్ట్ అండ్ షూట్గా సండే వచ్చిందంటే కొద్దిగా బగారన్నం వేసుకోవాలి, నాన్ వెజ్తో తినాలి. ఇది ఇప్పటిది కాదండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ తెచ్చినప్పల్లా మా మమ్మీ అలానే చేసేది. సో నేను టు బి కంటిన్యూ దాన్ని వారసత్వం తీసుకున్నట్టు అట్లానే నేను కూడా ఖచ్చితంగా కొంచెమైనా లైట్గా బగారన్నం వేసుకొని నాన్ వెజ్తో తిని అందరం కింద కూర్చొని హ్యాపీగా ఆ రోజు లంచ్ని ఎంజాయ్ చేస్తేనే ఆ రోజు సండే గడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాను. సో ఒక స్టవ్ మీద అన్నం పెట్టేసాను, బాస్మతి రైస్ కడిగి పెట్టాను. అండ్ చపాతీలు కూడా ఇంకా 3 మిగిలిపోయాయి. అండ్ ఇంకో స్టవ్ మీద వచ్చేసి బగారా రైస్ కోసం పోపు చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ వేసేసుకొని మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. నేను స్పైసెస్ ఎక్కువ ఏం యాడ్ చేయనండి. జస్ట్ షాజీరా, లవంగ, యాలకులు, పట్టా, బిర్యానీ ఆకు సో కొద్దిగానే వేసుకుంటాను. అండ్ బగారా రైస్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని నెయ్యి కూడా వేసేసాను. ఆ తర్వాత వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, తర్వాత ఆలు, బీన్స్ తీసుకొచ్చాను మార్కెట్లో సాటర్డే రోజు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, సో ఇవన్నీ బఠానీ ఇవన్నీ వేసేసి అన్నీ ఫ్రై చేసేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసేసాను.
సో అది చేసిందంతా కూడా రైస్లో కలిపేసి మళ్ళీ రైస్లో కొంచెం ధనియా జీలకర్ర గరం మసాలా ఉప్పు నిమ్మకాయ రసం వేసి ఫ్రై అయిన వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే బాగా అన్నం రెడీ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం చికెన్ కోసం కూడా పొయ్యి మీద వేసేసాను. నేను చికెన్ అయినా మటన్ అయినా కీమా అయినా ఏదైనా సరే ప్రెషర్ కుక్కర్లోనే వండుతాను అనమాట. నాకు చాలా మెత్తగా తినడం అలవాటు అనమాట. మెత్తగా తినడమే ఇష్టం పడుతూ ఉంటా. అలా తింటేనే తొందరగా డైజెషన్ అవుతుందని నా నమ్మకం. దట్టు నాన్ వెజ్ తొందరగా తినం మనం టైం టు టైం. మధ్యాహ్నం ఎప్పుడో తింటాం, మళ్ళీ తొందరగా గ్యాప్ తీసుకోకుండానే మళ్ళీ డిన్నర్ చేస్తాం. అది అరగాలి కదా అని చెప్పేసి మెత్తగా ఉడికిస్తూ ఉంటానన్నమాట. చాలాసార్లు చాలా సండేస్లో నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపించాను. ఇంకేం లేదండి, ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం స్పైసెస్ ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర టమాటా వేసుకొని ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకొని వాటర్ని వేసుకొని ఉడికించుకోవడమే. సో ఇంకా నేను ఖచ్చితంగా చికెన్ కర్రీలో సో ఫైనల్లీ దించే ముందు కొంచెం కొబ్బరి పొడి అలాగే కసూరి మెంతి వేస్తాను. కసూరి మెంతి వేయడం వల్ల ఏంటంటే మెంతి కూర వేసిన ఫ్లేవర్ వస్తుంది చికెన్కి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఫైనల్లీ అదనమాట లంచ్ మన సండే రోజు. సాటర్డే మిగిలిన చపాతీస్ ఆయిల్ వేసి బాగా చేస్తాం కదా, అవి మంచిగా 2 రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటాయి. కొద్దిగా సలాడ్, బగారా రైస్, చికెన్ మసాలా కర్రీ అండ్ పెరుగు. సో లంచ్ చేసేసుకొని మేమైతే బయటకు వెళ్ళామండి. సో ఐస్ క్రీమ్ తినడానికి కాదు, సో ఐస్ క్రీమ్ కేక్ బుక్ చేయడానికి. చెప్పాను కదా ఈ వీక్లో ఇంకా అకేషన్ ఒకటి ఉంది అని చెప్పేసి. సో బుక్ చేయడానికి కాదు, జస్ట్ చూద్దామని వెళ్ళాము ఏం ఫ్లేవర్స్ ఉంటాయి ఏంటిది అని చెప్పేసి. నేను అక్కడ వీడియో తీసుకుంటుంటే అందరు నన్ను వింతగా చూస్తారు, ఎందుకు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి. కేక్ ఆర్డర్ పెట్టుకోవడమేమో కానీ మేము కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే మళ్ళీ తీసుకొని తిన్నాం. ఫైనల్లీ నాకు ఒకటి అనిపిస్తుంది, ఎప్పుడు చూసినా డైటింగ్ చేయాలి అనుకుంటా ఉంటా. అస్సలు డైటింగ్ చేయను, వెయిట్ గెయిన్ అయిపోయాను. ఈ సమ్మర్ వెకేషన్లో నేను 3 kgs వెయిట్ గెయిన్ అయిపోయాను. లిటరలీ ఎంత తగ్గించుకోవాలన్నా క్రేవింగ్స్ తగ్గించుకోలేకపోతున్నాను. ఆకలిస్తూ ఉంటుంది, ఎందుకో అర్థం కాదు. ఇంట్లో ఎంత పని చేసినా కూడా బరువు తగ్గట్లేదు. సో లిటరలీ కడుపు మొత్తం మార్చుకోవాలేమో, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలని అనిపిస్తుంది మనసుకు. బట్ దాని జోలికి వెళ్ళట్లేదు. బట్ చెయ్యాలి, ఏమో ఎట్లా తగ్గుతానో ఏమో. మీరేమో సలహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, దాన్ని ఫాలో అవుతాను. సో అలా తర్వాత షాపింగ్కి వెళ్ళాము. నా చిట్టి తల్లికి నాకు బట్టలు తీసుకున్నాం. ఎందుకు బట్టలు అసలు నాకు అన్నెసరి నాకు అవసరం ఏం లేదు, బట్ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాము. సో కొంచెం షాపింగ్ బయట 2:30కి అట్లా బయటకు వెళ్ళి 4:45 దగ్గర 4 గంటలు వెళ్ళాము. వెళ్ళేసి కొన్ని సామాన్లు కొన్ని థింగ్స్ తీసుకొని వచ్చామన్నమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. కేఎల్ఎంలో షాపింగ్ చేశాను. ఏమేమి చేశాను అనేది వేరే వ్లాగ్స్లో షేర్ చేస్తాను. కొద్దిగా ఒకటేసారి షేర్ చేస్తే మీకు మజా అనిపించేది కదా, అంటే మజా అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే నేను అకేషన్ ఏంటిదో తర్వాత షార్ట్లలో షేర్ చేస్తాను. సో ఆ తర్వాత ఆ మాల్ దగ్గరనే బయట మైదాకు పెడుతూ ఉంటే ఇంకా నా చిట్టి తల్లి పెట్టించుకుందనమాట. మైదాకు 300 రూపీస్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ చిన్న చేతులు కదా తీసుకున్నారు. సో ఇంటికి వచ్చి కొంచెం అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. ఇంకేమేమి బట్టలు తీసుకున్నానో ఒక్కొక్క షార్ట్స్లో మెల్లమెల్లగా షేర్ చేస్తాను. సో ఇంకా అంతేనమాట. ఇంకా సండే వ్లాగ్. మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం చాయ్ తాగేసి మళ్ళీ సేమ్ రిపీటెడ్ డిన్నరు. అన్నం ముందే అట్లానే అన్నము చికెన్ తినేసి స్టవ్ క్లీన్ చేసుకొని ఇంకా పండుకోవడమే. ఇంకా మండే నుంచి ఫుల్ డే స్కూల్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అంటే మొన్న థర్స్డే నుంచి స్కూల్ స్టార్ట్ అయింది కానీ థర్స్డే ఫ్రైడే హాఫ్ డేస్ ఇచ్చారు. సెకండ్ సాటర్డే హాలిడే ఇచ్చారు. సండే ఎలాగో సండేనే కదా, ఇంకా మండే నుంచి అసలు మజా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మండే నుంచి ఇంకా రోజు పొద్దున్నే లేవాలి, జడలు, బాక్సులు, బ్యాగులు, షూస్, బుక్కులు ఏందో నడుస్తూ ఉంటుంది. ఇక సంవత్సరం పొడుగునా ఖర్చులు. పిల్లలు ఉన్నాక ఖర్చులు తప్పవు కానీ ఆ ఖర్చులు పెట్టినందుకు వాళ్ళు బాగా చదువుకొని మనకు ఒక ప్రయోజకరమైన అది ఇస్తే మంచిగా ఉంటుంది. ఏం చేస్తారు, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ భవిష్యత్తుని కంటాం కదా. అలాగే సో ఫాదర్స్ డే కాబట్టి మరొకసారి అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ని చాలా బాగా చూసుకోండి. మీకున్న షెడ్యూల్లో అంటే పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో పెళ్ళైనాక లైఫ్లు మారిపోతాయి కానీ మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే మన పేరెంట్స్ వల్లనే. సో వితౌట్ పేరెంట్స్ మనం నథింగ్ అండి. సో పేరెంట్స్ని మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా చూసుకోవాలి. సో మనకున్న 24 అవర్స్లో ఎంత అమెరికాలో ఉన్నా, ఎంత వరల్డ్లో ఎక్కడ ఉన్నా కూడా ఒక రోజులో ఒక 5 నిమిషాల్లో మీరు టీ తాగే టైంలో, కాఫీ తాగే టైంలో, టిఫిన్ అలాగే లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే తినుకుంటానో తాక్కుంటానో ఒక 5 నిమిషాలు పేరెంట్స్కి వాళ్ళకి టైం కేటాయించినామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఆడపిల్లలు
తండ్రులతో ఎక్కువ అఫెక్షన్ ఉంటారు కాబట్టి అమ్మా, నాన్నకి కాల్ చేసి 5 నిమిషాలు తిన్నావా అమ్మా? ఏం చేసావు? నాన్న ఏం చేస్తున్నాడు? డ్యాడీకి ఫోన్ చేసి ఎలా ఉన్నావు నాన్న? ఏం చేస్తున్నావు? టైంకి తింటున్నావా? అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అదనమాట. సో, నేను చెప్పిన షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే వ్లాగ్ గనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ వీడియోస్ అండ్ షార్ట్స్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కొస్తాయి. మీ యొక్క వ్యూ, సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బాయ్.